అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలుగులకి గోంగూర అంటే ఎంత ఇష్టమో, గోంగూరను రుచికరంగా పచ్చడి అయితే ఎక్కువ వేసుకుంటాం. కానీ ఈ కర్రీ కూడా వండుకొని చూడుర్రి ఎంత బాగుంటుందంటే, నోరూరించే గోంగూర కర్రీ ఉడుకుడు అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక అందులో కొంచెం ఇంగువ వేసి వెల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై కాగానే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 అయినా 3 అయినా తీసుకొని చీలికలుగా వేసుకోరి. ఉల్లిగడ్డలు అయితే ఒకటి పెద్దది తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటున్నా. ఉల్లిగడ్డలు ఇంట్లో ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది గోంగూర కూర కాబట్టి. ఇప్పుడు కొంచెము రా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక టమాటా పెద్దది తీసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకుంటే గోంగూరకు మంచి టేస్ట్ ఉంటుంది. టమాటా వేసుకున్నాక కలుపుకోవాలి. టమాటా మగ్గాలి. ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చినాక గోంగూర అయితే మనము 3 సార్లు 4 సార్లు మంచిగా కడుక్కోవాలి. మంచిగా మట్టి లేకుండా కడుక్కొని వేసేసుకోవాలి. ఎంత గోంగూర అయినా సరే ఉడికినాక కొంచెమే అవుతుంది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా. అందుకని గోంగూరనైతే మంచిగా కడుక్కోవాలి మట్టి లేకుండా. ఈ విధంగా అంతా కూడా దగ్గరికి వచ్చేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఈ గోంగూర కూడా మంచిగా ఉడికిపోవాలి. తొందరగా ఉడుకుతుంది గోంగూరకు, ఎక్కువ టైం పట్టదు. మనం గ్రేవీగా లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాం. వద్దనుకున్న వాళ్ళు నీళ్ళు అవసరం లేదు, టమాటాతో ఉడికించుకోవచ్చు. నేనైతే నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకుంటే ఆ నీళ్ళల్లో గోంగూర మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా అంతా కూడా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. శరీరానికి రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది గోంగూర. గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడైతే మూత తీసి చూసినా దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం సేపు కలుపుకోవాలి. కలుపుకుంటే మనకైతే మంచి గోంగూర కర్రీ అయితే వేడుకుడు అన్నంలో తినడానికే రెడీ అయిపోయింది. ఇట్లా కర్రీ వేసి చూడుర్రి, ఎక్కువగా పచ్చడి కాకుండా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండ్రో లైక్ చేయరి, షేర్ చేయండి, కామెంట్ చేయరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.